మండల కేంద్రమైన పాములపాడులోని ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను డిఈఓ జనార్దన్ రెడ్డి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయుల పనితీరును, విద్యార్థుల క్రమశిక్షణను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులకు తెలిపారు. మిడ్ డే మీల్కి సంబంధించిన ఆ రిజిస్టర్లో డ్యూటీస్ వేయండి. ఖచ్చితంగా వాళ్ళు మెనూ ఫాలో కావాలి, క్వాలిటీ ఉండాలి. ఎక్కువ మంది పిల్లలు క్యారీ తెచ్చుకోండి, సరే క్యారీ తెచ్చుకోండి వాళ్ళు చెప్పండి, క్యారీలో అక్కడ తెచ్చుకోండి అంటే ఇక్కడ తినాలంటే కొంచెం క్వాలిటీ ఉండాలి కాబట్టి అది కొంచెం చెప్పండి. మీరు ప్రతిరోజు ఒకరు పర్యవేక్షించండి. ఉదయం అది వాళ్ళకు అవన్నీ ఇచ్చేటప్పుడు కానీ మళ్ళీ మీల్స్ పెట్టేటప్పుడు అట్లా. తర్వాత స్టడీ అవర్స్ స్ట్రిక్ట్గా 8 కంటే 8కే ఉండాలి. దాన్ని నేను అటెండెన్స్ చూస్తాను. మీ స్కూల్ మీద చాలా స్పెషల్ దృష్టి పెడతా. ఈ 2-3 నెలల నుంచి మీ ఫీజుల అటెండెన్స్ ఏముంది అవన్నీ పెట్టి మొత్తం అంతా డేటా తీసేసి చూసేసి ఎవరు లేట్ వచ్చిన వాళ్ళందరికీ సేల్ మార్క్స్ లేకపోతే ఆబ్సెంట్లో వేసేస్తాను, మొత్తం పంపిస్తాను. మీరు కొంచెం గట్టిగా ఉండాలి. హెచ్ఎం అంటే ఎట్లా ఉండాలా, మీకు కావాలంటే క్లాసులు కొన్ని తగ్గించుకోండి. ఎవరైనా విన్నారు కదా ఆర్ట్ ఎడ్యుకేషన్ విన్నారు, వాళ్ళ క్లాసులు వేయండి. ఆయనకి వేయండి, క్లాసెస్ చెప్తారు. వాళ్ళకి తక్కువ ఉంటాయి కదా. ఆయన పీడి చేసి వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని ఉపయోగించుకోండి. మీరు ఈ పర్యవేక్షణ అంతా వేరే వాళ్ళు చూడరు, మీరు చూసుకోవాలి. హెచ్ఎం అంటే మీరే చూసుకోవాలి. మీరు ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అసలు ఇక్కడ కూర్చోకూడదు, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఏ కొంచెం ఇష్యూ వచ్చినా దానికి మెయిన్ రెస్పాన్సిబుల్ మీరే కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, పిల్లలకి ఎవరికి సెల్ ఫోన్ తీసుకురాకూడదు. ఎవరిదైనా ఉంటే వెంటనే తీసేసుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిచి ఇవ్వండి. పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదు స్కూల్లో. అది చాలా స్ట్రిక్ట్గా రూల్ పెట్టండి. అవసరమైతే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించండి, వాళ్ళను సెల్ ఫోన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేయండి. సెల్ ఫోన్ ఉండకుండా చూడండి. ఆయన పీఈటీ ఉంటే బాగుంటుంది. అంతా పీఈటీ కొంచెం ఎక్కువ బాగా యాక్టివ్గా ఉండాలి. వీటన్నిటి కూడా ఆయన చూసుకుంటూ ఉండాలి. పీఈటీ ఏం పేరు? పీఈటీ రాజశేఖర్. ఎక్కడ నుంచి వస్తారు? ఆయన అందరికన్నా ముందు ఉండాలా, అన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా అదే. తర్వాత క్లీన్లీనెస్ నీట్గా పెట్టాలి. మామూలుగా వీళ్ళు కూడా ఏమన్నారు, పిల్లలతో పనులు చేపిస్తారు, ఫోటోలు వేస్తారు. కానీ మనము జెన్యూన్ వర్క్ చేపిస్తా అంటే వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేయరు. మీరు కూడా అట్లాంటి చూడండి. పిల్లలకు స్వచ్ఛ భారత్ సంబంధించి లోపల ఏదైనా కొంచెం గడ్డి ఇలాంటి పీకి కొంచెం పిల్లలు క్లీన్ చేసుకోవాలి. ఇంత పెద్ద క్యాంపస్లో మనుషులు పెట్టి చేయాలంటే కష్టం కాబట్టి అలా చేయండి. కొన్ని కోట్లు వేయించండి. పీజీ ఉన్నాడు, ఇంత సామాగ్రి ఉంది, నీట్గా కొన్ని కోట్లు, అట్లీస్ట్ 1-2 కోట్లను వేపిస్తే బాగుంటుంది. అపార్ ఎంతవరకు వచ్చింది ఇక్కడ? 70. అది కూడా ఇంకా మీతో కంప్లీట్ 80 పైన రావాలి. అది చూడండి. FA1 FA2 వేసేసాను మార్క్స్. వెరీ గుడ్. ఇప్పుడు ఎగ్జామ్స్ బాగా స్ట్రిక్ట్గా పెట్టండి. అయిన వెంటనే మార్క్స్ వేసేట్టుగా చూడండి. ఇట్లా కొంచెం సార్ సపోర్ట్ చేయండి. మీరు కొంచెం హుషారుగానే ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తేనే ఎవరి వాళ్ళు ఇండివిజువల్ వర్క్ అనుకోకుండా ఒక గ్రూప్ వర్క్ మీటింగ్లో కూడా వీళ్ళన్నీ కొన్ని డిఫెక్ట్ చెప్పారు. అదే రోజు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టండి. రావాలి, పిలిపించాలి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, ఎవరైతే ఇప్పుడు ఈయనే ఉన్నాడు కదా, ఈయన వస్తానంటున్నాడు, అట్లాగే పేరెంట్స్ కమిటీ ఫోన్ నెంబర్ తీసుకొని అందరినీ పిలిపించండి. ఏదో ఒక టైం వాళ్ళకి ఏ టైం అయితే ఆ టైంలో మీటింగ్ పెట్టి పిలిపించి స్కూల్ మరి డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి ఏమి అని వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు పేరెంట్స్ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారా? మీటింగ్ పెట్టి స్కూల్ డెవలప్మెంట్కి సంబంధించి అవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేయండి. అట్లాగే ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చినారు కదా, వాళ్ళతో ఇమ్మీడియట్గా వాళ్ళు ఏదో మనకు థ్యాంక్ ఏది ఇస్తామన్నారు కదా, అది వెంటనే వాళ్ళతో ఫాలోఅప్ చేసి డిలే అయితే మళ్ళీ వాళ్ళు కూడా సరేలే ఏమి అనుకుంటారు. పిల్లలు పంపకండి, లాక్ చేసేసేయండి. ఒకవేళ కీస్ లేకపోతే ఏదైనా వైర్ అన్నా చుట్టేసేయండి. ఒకవేళ లాక్ లేకపోతే వైర్ చుట్టినా కూడా పిల్లలు వెళ్ళరు.
అట్లాంటి వాటిలో ఏమైనా మనం స్టోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అంటే పాడైన వస్తువులు అట్లాంటి వాటికి యూజ్ చేసుకోండి. నేను మళ్ళీ కరెక్ట్గా ఒక ఎగ్జామ్స్ ముందర ఈ చేంజెస్ అన్నీ కనిపించాలా. ఇంకోటి లాస్ట్ ఇయర్ ఎంతో రిజల్ట్ వచ్చింది 10th క్లాస్ 85 వచ్చింది. మరి ఈసారి ఇంకా పెరగాలి, ఇంకా అంతకు మించి తగ్గకూడదు. అది మీరు అన్ని ఐడియా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎంతమంది రాశారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, మినిమం డేటా అంతా తీసుకుని పెట్టుకోవాలి మీ దగ్గర. క్లాస్ గోంగూర ఇది చూపియనమ్మా తెల్లన్నం గోంగూర పప్పు ఉడికించిన గుడ్డు. నమస్తే మేడం. కొంచెం బాగా చేయడం, పని చేస్తున్నాం. బాగా చేస్తే బాగా చేసినారు అంటారు కదా, చేయకపోతేనే కదా చేయలేదు అనేది. మీరు నా దృష్టిలో కూర్చొని బాగా చేయాలి, లేకపోతే మార్చేస్తాం, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. కడుగుతాం సార్, సరిగా బియ్యం వేసి దీంట్లో గిన్నెలు పోసుకొని కడుగుతాం. కేజీ మైలు తిరగట గోంగూర పప్పు. అదే సాంబార్ రోజు కూడా తినండి. ఆయిల్ టేస్ట్గా ఉంటుంది. మీరు సరిగ్గా చేయలేదని చాలా మంది క్యారెల్ తెచ్చుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. ఏమంటే ఇక్కడ కూర్చోబెట్టారు క్లాస్ లేదా? బండి లేనప్పుడు పోతారు.